బా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో తేనె. చూడండి మొత్తం ఆయిలే. స్పైడర్ మ్యాన్ అన్నారా? కన్ను కూడా వాచిపోయింది, ఒకటి కరిసింది కన్ను దగ్గర. మొన్న మన ఛానల్లో బొర్రతేనె తీసాం కదా, ఈరోజు అయితే మనం బొక్కతేనె తీయబోతున్నాం. మా మాయాల తోటకు వచ్చాము, మీకు చూపిస్తాను చూడండి అది ఎక్కడ ఉందని. తోట మధ్యలో అక్కడ రాయి దగ్గర ఉంది తేనె, ఇంకో కింద ఉంది. చూసారు కదా ఈగలు వచ్చి పోతున్నాయి బయటికి లోపలికి. రే కరిచిందా? తేనె అయితే చాలా ఉంటుంది ఈ టైంలో. చూద్దాం మనకి ఎంత దొరుకుతుంది ఏంటో. ఈగలు కరవకుండా ప్రొటెక్షన్ కోసం నేను ఒకటి తయారు చేశాను, అది ఎలా ఉందో చెప్పండి. ఎలా ఉంది, నచ్చిందా? ఏదైతే తిరిగిరా, అలా కదా, ఇలా కదా తిప్పు, ఏదైతే తిరుగు. స్పైడర్ మ్యాన్ అన్నారా? కళ్ళు దగ్గర దూరిపోతే ఏంటండి పరిస్థితి? అయ్యో బాబాయ్. చూద్దాం మనకి నూనెట్లు దొరుకుతాయో లేదని. ఇలాంటి ఎప్పుడూ ట్రై చేయొద్దు తెలిసిన వాళ్ళు లేకుండా, చాలా కరిచేస్తాయి. చూడండి చెయ్యి పెట్టగానే 2 ఈగలు కొరిసేసాయి చేతి మీదకి. ఏది అమ్మ. మేము ఎప్పుడు ఇలా తేనె తీసినా సరే ఎప్పుడు మంట పెట్టలేదు, ఎందుకంటే ఈగలు చనిపోతాయని. కాకపోతే ఈసారి ఖచ్చితంగా మంట పెట్టాల్సి వచ్చింది. ఈగలు మాత్రం చాలా ఫాస్ట్గా ఉన్నాయి, ఎలా పడితే అలా కుట్టేసినాయి. నాకు తల మీద ఒకటి కుట్టింది, మా మాయికి చెయ్యి మీద 2 కుట్టేసినాయి. అందుకని చెప్పి చిన్న మంట పెట్టాము. ఈ మంటకైతే ఏం చనిపోగానే కొంచెం మత్తు ఎక్కేసి అలా కూర్చొని పోతాయి. అప్పట్లో మనం తేనె తీసుకొని వెళ్ళిపోయామంటే అవి వేరే దగ్గర తేనె పెట్టడానికి మళ్ళీ ఇల్లు చూసుకుంటాయి. చూద్దాం, అదిగో కనిపిస్తుంది కదా పొగ, అక్కడే మొత్తం పొగ పెట్టాము. ఎప్పుడైనా మా ఏజెన్సీ సైడ్ వచ్చినప్పుడు హనీ పక్కగా ట్రై చేయండి, దాంట్లో కూడా ఈ బొక్కతేనే పక్కగా తినండి, టేస్ట్ చాలా బాగుంటుంది. చూద్దాం మనకి ఎంత దొరుకుతాయి ఏంటని. ఒరే వాళ్ళు ఎక్కడ ఈగలు కరుస్తాయని చెప్పి అంత కష్టం, మీరేంట్రా షట్లు తీశారు? మొత్తం ఒళ్ళంతా ఖర్చేలంట. ఇంత పెద్ద తెచ్చావా? సరిపోతుంది ఇందులో. మనం హనీ తీయడం స్టార్ట్ అయిపోయింది, ఇప్పుడు తీయడం స్టార్ట్ చేస్తాం. మొత్తం మంట అదంతా కూడా పెట్టేసాము. ఇదిగో మా వాడి బనేను బామర్ది మొఖానికి కట్టుకున్నాడు, ఒకవేళ పొరపాటున మొఖానికి కరిస్తే సేఫ్టీ కోసం అని చెప్పి. అరే మీకు ఈగలు కరవకుండా ఒక మాస్క్ తయారు చేశాను రా, ఇదిగో. స్పైడర్ మ్యాన్ భలే ఉన్నావురా. స్పైడర్ మ్యాన్ 2. ఆ పెద్ద రాయి అడ్డంగా ఉండడం వల్ల తీయడానికి అవ్వట్లేదు, అందుకనే రాయి తీసేస్తున్నాము. చూడండి ఎంత పెద్ద రాయి. ఇప్పుడంతా చూడు బ్రహ్మాండంగా ఇంకా తాడోపేడ తేల్చుకుందామని ధైర్యం చేయడానికి టవల్ చుట్టేసాడు మొఖానికి మొత్తం. కమాన్ మాయా, నువ్వు చేయగలవు. అయిపోయింది తీసేసావు. ఒక్కట నీ ఓడి అమ్మ, ఒకటి కరిస్తుంది అదిగో. వెళ్ళిపోయింది అది, లాగడానికి రెడీ అయిపోతుంది. చూడు ఎలా దిగిందో. 1 2 3 4 5 దొరికింది. కాని బా
ఎంత నూనె కట్టలు ఉన్నాయి రా ఇది. మొత్తం నూనె రా. చేతి పట్టడం లేదురా నాకు. ఈగలన్నీ సప్పుడైపోయారా, ఈగలన్నీ సప్పుడైపోయినాయి. చేతి అందట్లే నాకు. ఇదో చేతి అందట్లే. కేల్కథం గుద్దుకం పంది అందలేను. ఒకటి అమ్మ చూడండి తేనె కోసం ఎంత కష్టపడుతున్నాడు. నూనె మొత్తం పోతాను. ఒక్కటి పెద్ద లాగిదాం ఇప్పుడు వచ్చేది చిన్న. బా దొరికిందిరా. వావ్ ఇద్దరిపోయింది. మన అడవిలో దొరికే అట్లా న్యాచురల్లో ఇది ద బెస్ట్ ఫుడ్. ఇది చూడండి, ఈ పురుగు ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు మా మాయ ఇంకోటి పెద్ద తీయబోతున్నాడంట, చూద్దాం ఎంత పెద్ద ఏంటని. బా ఓడి అమ్మ అంత పెద్దదిరా. వావ్ అద్దరిపోయింది. చాలా పాతేనే, చాలా ఎక్కువ ఆయిల్ ఉంది ఇందులో అయితే. ఇంకోటి తీసాడంట. బా ఇంత కష్టపడేందుకు చాలా ఎక్కువ దొరికింది. ఇస్తాను నాకెందుకు మూట అడిగిస్తే సార్ కష్టపడు మరంత కసి ఎవరిపోలే అడిగిస్తాంలే. ఇదొకటి లాస్ట్ ఏమో అదిరా బాబా. బాబా చూడండి ఈగలు కూడా ఎలా వచ్చాయో. ఇప్పుడు వస్తా లాస్ట్ లాస్ట్ చాలా జాగ్రత్తగా ఉండాలి వీటితో. కరిచినాయి అంటే చాలా ఇబ్బంది. ఒకటి రెండు కరిస్తే పర్లేదు, కానీ ఒక 10-15 కలిసిందంటే ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. అందుకని ఇలాంటి ఎప్పుడైనా కనిపించినప్పుడు జాగ్రత్తగా ఉండండి. మొత్తం సాధించాడు. చూడండి అప్పుడే క్యాన్ నిండిపోయింది. ఎంతమంది వెయిటింగ్ తేనె తినడానికి. మొదటికి లోన మటు గుల్ల బాగున్నా. లోన బాగా కట్టుంటా కదా గుల్ల ఉన్నది కానీ లేదు అక్కడ అక్కడ దాకా లాస్ట్ కానీ ఇది చేతి అందట్లే. చూసారా ఎంత కష్టమో ఇది. అంత ఈజీగా తేనె తీయడం కూడా. కన్ను కూడా వాచిపోయింది, ఒకటి కరిసింది కన్ను దగ్గర. ఒరే శివాజీ అయ్యరా, అసలు కరవట్లేదా? ఒక్క తట్టే ఉందట కదరా. చూసారా ఎంత మొత్తం ఆయిలే. మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో టేస్ట్ అని, ఎంత ఆయిల్ వచ్చిందని కూడా. నాకు తల ఇక్కడ పట్టుంటే సరిపోను. తల పట్టడాలే. ఇటువైపు కన్ను దగ్గర చూసారు కదా, కన్ను దగ్గర కరిస్తుంది పైన, వాచిపోయింది కన్ను అంత. అదిగో అదిగో కన్ను మీద కరిస్తుంది మా మాయకి, వాచిపోయింది. ఎలా ఉందో చూడండి. రే మొత్తం తేనె దరి, అంతా తేనె తట్టాలి రయ్యి. బా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో తేనె. చూడండి మొత్తం ఆయిలే. కొరకుతావు కానీ పట్టడం బాగుంది. దగ్గర దగ్గరగా 15-18 ఈగలు పైనే కరిసేసినాయి. ముఖం మీద, కాళ్ళ మీద, తొడ మీద, చేతుల మీద. అయినా సరే భయపడకుండా తీస్తున్నాడు. అదిగో మొత్తం ఆయిల్ దిరా అది. చూసారా మాకు ఎంత తేనె దొరికిందో. క్యాన్ కూడా నిండిపోయింది. దీన్నే బొక్క తేనె అని అంటారు. చూసారా మొత్తం ఆయిలే. ఎంత బాగుందో చూడండి. చాలా కష్టపడ్డాం ఇది తీయడానికి. కెమెరామ్యాన్ కోసమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. భయపడకుండా వీడియో తీసాను. దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తా. మొత్తం ఆయిలే. అద్దరిపోయింది. అద్దరిపోయింది. రేయ్
అబ్బా పంచదార పని వావ్ టేస్టే ఇప్పుడు ఇవ్వడరా కౌకుడికి ముక్క రండి. ఎలా ఉందిరా? ఎలా ఉందిరా? సూపర్. ఇగో ఇదే మనకు దొరికిందంతా. చూదు యాక్చువల్గా మేము నిన్న హనీ తీయలేదు, రెండో రోజు వచ్చి తేనె తీసాము. ఎందుకంటే మా బామర్దికి మా మాయకి కూడా ఈగలు కలిసేసినాయి. అందుకోసం అని చెప్పి మా ఇంకో మాయ తేనెలు తీస్తూ ఉంటారు, ఆయన తీసుకొచ్చి వాళ్ళ తేనె తీపిస్తున్నాము. వీడియో చూసారు కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మా వీడియోస్ కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మేము ముందరికి తీసుకొస్తూనే ఉంటాను. సరేనా? బాయ్. బాయ్.